హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. ఈరోజు నాతో పాటు సీనియర్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ జనరేషన్లో మన యూత్ అందరికీ కూడా చాలా ఎక్స్ట్రా యాడెడ్ సర్వీసెస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, హెయిర్ లాస్ ఆల్మోస్ట్ 20+ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ అయిపోతూ ఈ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి, దేనివల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంది, ఇవన్నీ ఏ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జరుగుతున్నాయి అనే డౌట్స్ అయితే చాలా మందికి వస్తాయి. సో ఇవన్నీ డౌట్స్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని ఆయనతో మాట్లాడదామని రెడీగా ఉన్నానమాట. సో లేట్ చేయకుండా మనకున్న డౌట్స్ ని చాలా క్లారిటీగా తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఇందాక నేను ఇంట్రోల్ చెప్పినట్టుగా ఫస్ట్ ప్రాబ్లం మేజర్ గా మా అందరికి కూడా హెయిర్ లాస్. ఇది ఎప్పుడంటే ఒక 18 దాటినప్పటి నుంచి 18 వరకు నువ్వు అసలు ఎలా ఉండు, ఆయిల్ పెట్టుకోపో ఏదన్నా చెయ్యి, స్టిఫ్ గా ఉండేది. ఇప్పుడు జస్ట్ హెయిర్ వాష్ చేసుకుని ఇట్లా టవల్తో తుడుచుకున్నా కూడా మొత్తం వెంట్రుకలు అన్ని కనిపిస్తుంది. సో దేని వల్ల రావచ్చు? మేల్ ప్యాటర్న్, ఫిమేల్ ప్యాటర్న్, మేల్ హెయిర్ లాస్, ఫిమేల్ హెయిర్ లాస్ రెండు రకాలుగా చూద్దాం. సాధారణంగా ఇదివరకు జనరేషన్స్, ఇప్పుడు మా ఫాదర్ అనుకోండి, వాళ్ళు 60 yearsకి 50 years చూసేది. మా ఫాదర్ వాళ్ళ కాలం వచ్చేటప్పటికి 40+. తర్వాత మేము వచ్చేటప్పటికి 29కి అట్లా చూడడం మొదలుపెట్టాం. నాకు ఒక రౌండ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ దాకా మొత్తం బాల్డ్ అయిపోవడం, ఒక రౌండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వడం, మొన్నే గుండె చేయించుకుని ఎన్నో సంవత్సరాల తర్వాత. ఐఎమ్ గోయింగ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెనస్డే, ఇంకొక 3 days. సో ఆ మిగతా ఏరియాస్ కూడా చేసేసుకుందాం. మన టీమే, నాకు వేరే దేశాల నుంచి వచ్చే పేషెంట్లకు మా టీం మేము చేస్తుంటాం. సో మేజర్గా మగవాళ్ళకి తాతల నుంచి, మేనమామల నుంచి, ఫాదర్ నుంచి వచ్చేదాన్ని మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఆర్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. సో దట్ ఈస్ వెరీ కామన్. ఓకే. సో అది ఇప్పుడు జనరేషన్కి వచ్చేటప్పటికి 1920కి స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, హార్మోన్ యాక్టివిటీ ఎంత పెరిగితే అంత హార్మోన్ డిపాజిషన్ అవుతుంది. ఇప్పుడున్న యాక్టివిటీ, ఇప్పుడున్న జనరేషన్కి ఐఫోను, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఎక్కువ అయిపోయింది. రకరకాల వీడియోలు హ్యాపీగా కూర్చుని రూమ్లో చూసేస్తున్నారు. దానితో పాటు మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవడం, దాంతో హార్మోన్ డిపాజిషన్ ఎక్కువ పెరగడం, ఎక్కువ ఉత్పత్తి అయిన హార్మోన్ ఆటోమేటిక్ టెస్టోస్టెరాన్ డిఎస్టీగా డిపాజిట్ అవుతుంది. తలస్నానం ఒక రోజు చేసి ఇంకో రోజు చేయకపోతే జిడ్డుగా వచ్చేస్తుంటుంది. దట్ ఈస్ డిహెచ్టి, డైహైడ్రాక్సీ టెస్టోస్టెరాన్. దీనికి తోడు ఈ పొల్యూషన్ పుణ్యమా అని, రకరకాల ఇంజెక్షన్స్ ఇచ్చిన ఫుడ్స్ పుణ్యమా అని, ఎవరైనా అఫెండ్ అవ్వకూడదు కానీ నిజంగా చెప్పాలంటే నాటుకోడి తిన్న, ఇంట్లో పెరిగిన చికెన్, ఫార్మ్లో కాకుండా పెరిగిన చికెన్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 నెలలు ఇంత అయిపోవడం ఏంటండి? ఎట్లా సాధ్యం? మామూలుగా ఊళ్ళల్లో ఒడ్లు, మంచి కాయగూర మొక్కల్లో తిరుగుతూ పెరిగే చికెన్ సంవత్సరానికి కూడా ఇంత అవ్వదు. 2 monthsకి ఇంత అయిపోతుంది. హార్మోన్ ఇండ్యూస్ ఫుడ్ తీసుకోవచ్చో తీసుకోకూడదా, అది ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా. ఒకటేంటి, ఫాస్ట్ మజిల్ కోసం తినాల్సిందే అని కాదు. ఇంకేం లేవా? వేరే ప్రోటీన్ లేదా? ప్లాంట్ ప్రోటీన్, శనగలు, బఠానీలు, ఎగ్ వైట్స్, పప్పులు, రకరకాలు లేవా? అవి తీసుకోరు. ఎంతసేపు చికెన్ 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 చికెన్. ఆ ఇంజెక్టెడ్ ఫుడ్ తినేటప్పుడు ఫేస్ ముదిరిపోవడం, ఎక్కువ వయసు కనపడడం, ముదరగా కనపడడం, దాంతోపాటు తొందరగా హార్మోన్స్ అగ్రివేట్ అయిపోయి బాల్డింగ్ రావడం. దిస్ ఈస్ ద ప్రాబ్లం.